మన ఛానల్లో చాలా వాక్యూమ్ క్లీనర్స్ రివ్యూ చేసాం. బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్, వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్స్. బట్ ఇప్పుడు చాలామంది ఇంటి కోసం రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్ని అయితే ప్రిఫర్ చేస్తున్నారు. ఈ వీడియోలో రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ కొనే ముందు ఏ విషయాల్ని ఇంపార్టెంట్గా మనం చెక్ చేసుకోవాలి అండ్ ప్రజెంట్ అందుబాటులో ఉన్న బెస్ట్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్ ఏంటి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్ కొనే ముందు కన్సిడర్ చేయాల్సిన విషయాలు చూస్తే ఫస్ట్ది సక్షన్ పవర్. మీరు ఏ వాక్యూమ్ క్లీనర్ పర్చేజ్ చేసినా కానీ సక్షన్ పవర్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఇంకా రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్లో చూస్తే మినిమం 5000 PS సక్షన్ పవర్ ఉండేలా చూసుకోండి. ఈ సక్షన్ పవర్ అనేది ఎంత ఎక్కువ ఉంటే దాని యొక్క ప్రైస్, వాక్యూమ్ క్లీనర్ యొక్క ప్రైస్ కూడా అలా పెరుగుకుంటూ పోతుంది. బట్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లో మినిమం 5000 ఉంటే అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ది నావిగేషన్ అనేది రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ఎంత ఎఫిషియెంట్గా క్లీన్ చేస్తుంది అనేది నావిగేషన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఈ నావిగేషన్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే ఇన్ఎఫిషియెంట్ క్లీనింగ్, లేకుంటే చైర్స్కి టేబుల్స్కి గుద్దుకొని వాక్యూమ్ క్లీనర్ త్వరగా పాడవుతుంది. మెయిన్గా నావిగేషన్ సిస్టమ్స్ 4 రకాలు ఉంటాయి రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్లో. ఫస్ట్ది లిడార్ బేస్డ్, సెకండ్ది కెమెరా బేస్డ్, థర్డ్ది ఇన్ఫ్రారెడ్, ఫోర్త్ది గైరోస్కోప్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్స్. వీటిలో లిడార్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ బెస్ట్. ఎందుకంటే ఇందులో ఉండే లిడార్ సెన్సార్ లేజర్ బీమ్ని రిలీజ్ చేసి చుట్టూ ఉన్న వాల్స్ని అండ్ ఏదైనా అడ్డంకుల్ని డిటెక్ట్ చేసి అయితే వాక్యూమ్ క్లీనర్కి తెలియజేస్తుంది. ఈ 4 కాకుండా లిడార్ అండ్ కెమెరా కాంబినేషన్లో కూడా రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్ అయితే దొరుకుతాయి. ఇవి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి, చాలా ప్రీమియం ప్రైస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ కన్సిడర్ చేయాల్సింది బ్యాటరీ. ఈ రోజుల్లో ప్రతి రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్కి మినిమం 100 minutes రన్ టైం అయితే బ్రాండ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ ఛార్జ్ అవ్వడానికి కూడా 3 to 4 hours టైం అయితే పడుతుంది. ఎంత ఎక్కువ రన్ టైంను ఆఫర్ చేసే వాక్యూమ్ క్లీనర్ కన్సిడర్ చేస్తే అంత బెటర్. బ్రాండ్స్ పబ్లిసిటీ చేయడమే కాదు, రియల్ లైఫ్లో నిజంగా అంత వస్తుందా లేదా అనేది మీరు ఇండివిజువల్ రివ్యూస్ని అండ్ ఆ ప్రోడక్ట్ పేజ్ కింద యూజర్స్ యొక్క రివ్యూస్ని చెక్ చేసి అయితే కన్ఫర్మ్ చేసుకొని మినిమం 100 minutes రన్ టైం ఉండేలా అయితే చూసుకోండి. ప్రజెంట్ ఈ 2025-26లో రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ పర్చేజ్ చేస్తే. అండ్ నెక్స్ట్ కన్సిడర్ చేయాల్సింది సర్వీస్ ఎలా ఉందో ఒకసారి అయితే ప్రతి బ్రాండ్ యొక్క అఫీషియల్ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. దానికి కాల్ చేసి వాళ్ళు ఎలా సర్వీస్ ఇస్తారు, ఎంత సర్వీస్ ఆఫర్ చేస్తున్నారు, ఏదన్నా ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేస్తారు అనేది ఒకసారి అయితే కాల్ చేసి ఎంక్వైరీ చేయండి. అండ్ చాలా బ్రాండ్స్ ఇండియాలో రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ని సేల్ చేసేవి మనకి ఫెమిలియర్ బ్రాండ్స్ కాకపోయినప్పటికీ వేరే కంట్రీస్లో బాగా పాపులర్ ఉన్న బ్రాండ్స్ ఇండియాలోకి రీసెంట్గా ఎంట్రీ ఇచ్చిన బ్రాండ్స్ అయితే ఉన్నాయి. వాటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ కొనే ముందు అయితే ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కన్సిడర్ చేయాల్సింది డస్ట్బిన్ అయితే ఈ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్లో 2 types ఉంటాయి. ఒకటి మాన్యువల్గా మనం ఎంటీ చేసే డస్ట్బిన్తో వచ్చేవి, మరొకటి ఆటో ఎంటీయింగ్ డస్ట్బిన్తో వచ్చేవి. మీ వీల్ని బట్టి మీరు అఫోర్డ్ చేయగలిగితే ఆటో ఎంటీయింగ్ డస్ట్బిన్తో వచ్చే రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్ని అయితే పర్చేజ్ చేయండి. ఆబ్వియస్లీ ఆటో ఎంటీయింగ్ ఫీచర్తో వచ్చేవి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి మాన్యువల్తో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ కన్సిడర్ చేయాల్సింది బ్రష్ టైప్. మీరు పర్చేజ్ చేసే రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ నార్మల్ బ్రష్తో వస్తుందా, ట్యాంగిల్ ఫ్రీ బ్రష్తో వస్తుందా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నార్మల్ బ్రష్తో వచ్చేవి అయితే చిక్కులు పడుతుంటాయి, అందులో హెయిర్ లేక పెట్కు సంబంధించిన హెయిర్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇరుక్కుంటాయి, క్లీన్ చేయడం కొంచెం కష్టం. అదే ట్యాంగిల్ ఫ్రీ అయితే అంత ఈజీగా ఇరుక్కోవు. ఇన్ కేస్ ఇరుక్కున్నా ఏదైనా చెత్త, డస్ట్, హెయిర్ ఇరుక్కున్నా క్లీన్ చేయడం చాలా ఈజీ. ఆబ్వియస్లీ యాంటీ ట్యాంగిల్ బ్రష్తో వచ్చే వాక్యూమ్ క్లీనర్స్ ప్రైస్ ఎక్కువ ఉంటాయి, క్లీన్ చేయడం అంత ఫ్రీక్వెంట్గా అవసరం పడదు. నార్మల్ బ్రష్తో వచ్చే వాక్యూమ్ క్లీనర్స్ మాత్రం ఎవ్రీ 2-3 days ఒకసారి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఇవి కొంచెం ప్రైస్ తక్కువ ఉంటాయి. ఇవి మనం రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ కొనే ముందు కన్సిడర్ చేయాల్సిన ఇంపార్టెంట్ విషయాలు. ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో ఉన్న బెస్ట్ వాక్యూమ్ క్లీనర్స్ ఏంటో చూద్దాం. ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే వీటి లిస్ట్ అంతా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. అండ్ ఫస్ట్ది iLife V20 రోబోట్ వాక్యూమ్ క్లీనర్. దీని యొక్క ప్రైస్ ప్రజెంట్ అయితే 15,000 ఉంది. ఈవెన్ 10,000లో మనకి డ్రీమ్ కంపెనీ నుంచి డ్రీమ్ F9 Pro ఉంది. బట్ దాని యొక్క రివ్యూస్ అయితే బాగాలేవు, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అందుకే అది తక్కువ ప్రైస్ రేంజ్లో ఉన్న దాన్ని అయితే నేను ఇంక్లూడ్ చేయలేదు ఇక్కడ. ఇంకా ఈ iLife V20 రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రైస్ రేంజ్లో
డెఫినెట్గా బెస్ట్ ఆప్షన్. ఈ వాక్యూమ్ క్లీనర్ లిడార్ నావిగేషన్తో వస్తుంది. వీళ్ళు దీన్ని సాలిడ్ ఫిక్స్డ్ లేజర్ అని అయితే పిలుస్తున్నారు, ఎందుకంటే ఇది పర్టికులర్ రేడియస్ వరకు అయితే కవర్ చేస్తుంది, రొటేటింగ్ నావిగేషన్ అయితే కాదు కాబట్టి. ఈ వాక్యూమ్ క్లీనర్ 5000 PS సక్షన్ పవర్తో వస్తుంది. డైలీ యూసేజ్కి సెట్ అవుతుంది. 140 minutes రన్ టైంని అయితే ఆఫర్ చేస్తుంది. నియర్లీ 2 hours రన్ టైంని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లిడార్ నావిగేషన్ కాబట్టి హౌస్ మ్యాపింగ్ అండ్ యాప్ సపోర్ట్ అయితే ఉంటాయి ఇందులో. అండ్ నో గో జోన్ ఏరియాని మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ యాప్ సపోర్ట్తో వైఫై సపోర్ట్తో వస్తుంది కాబట్టి మీరు ఎక్కడి నుంచి అయినా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఓవరాల్గా 15,000లో అప్పుడప్పుడు ఆఫర్స్ టైంలో ఇంకొంచెం తగ్గుతుంది. ఆ ప్రైస్ రేంజ్లో ఉన్న వాటిలో డెఫినెట్గా చాలా మంచి ఆప్షన్. అండ్ దీనికి సంబంధించిన బయింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. అండ్ ఇక్కడ ట్యాగ్ చేసిన ప్రోడక్ట్ చూస్తే ఎక్కువ కనిపిస్తుంది, క్లిక్ చేసి ప్రోడక్ట్ పేజ్లో చూడండి. అప్పుడే మీకు బ్యాంక్ డిస్కౌంట్, కాయిన్స్ డిస్కౌంట్, ఇంకా లోయెస్ట్ ఎంత తగ్గుతుంది అనేది అక్కడైతే కనిపిస్తుంది. వీడియోలో ముందుకెళ్లే ముందు ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అదే నాకు మోటివేషన్ ఇస్తుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇది చూసినట్లయితే iLife A20 Pro రోబోట్ వాక్యూమ్ క్లీనర్. దీని యొక్క ప్రైస్ 19,000 ఉంది. అప్పుడప్పుడు బ్యాంక్ డిస్కౌంట్తో ఇంకో 1000-15,000 అయితే తక్కువలో వస్తుంది. ఇది కూడా సేమ్ iLife V20 లాగే ఉంటుంది, కాకపోతే కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. యాక్చువల్గా ఇవి చాలా మంచి అప్గ్రేడ్స్ అని అయితే చెప్పొచ్చు. ఈ వాక్యూమ్ క్లీనర్ 360 రొటేటింగ్ లిడార్ నావిగేషన్తో వస్తుంది. అండ్ ఇంకా రన్ టైం 260 minutes అయితే ఉంటుంది. సో ఇదైతే చాలా మంచి విషయం దీంట్లో. అండ్ ఇంకా దీని రేంజ్ కూడా అప్ టు 4,500 square feet అయితే కవర్ చేస్తుంది. అండ్ సక్షన్ పవర్ కూడా 6,500 PAతో వస్తుంది. రిమైనింగ్ అంతా కూడా మనకి సేమ్ V20 మోడల్ లాగే ఉంటుంది. డెఫినెట్గా అండర్ 20,000లో చాలా మంచి రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ప్రజెంట్ ఉన్న వాటిలో. అండ్ నెక్స్ట్ ఎకోవాక్స్ డీబోట్ N30 2-in-1 రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ప్రజెంట్ అయితే 23,000 ఉంది. అప్పుడప్పుడు ఆఫర్స్ లో ఇంకొంచెం తగ్గుతుంది. అండ్ ఎకోవాక్స్ లోనే డీబోట్ Y20 Pro అని ఒక మోడల్ ఉంది, 21,499 అయితే వస్తుంది. దానికి వెళ్ళే బదులు ఒక 1,500 యాడ్ చేసుకొని దీన్ని అయితే కన్సిడర్ చేయండి. ఎందుకంటే స్పెక్స్ పరంగా డిబోట్ Y20 Pro సేమ్ మనం ఇందాక మాట్లాడుకున్న iLife A20 Pro ఉంటుంది కదా, అలాగే ఉంటుంది, కాకపోతే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఈ మోడల్ గురించి మాట్లాడుకుంటే ఇది 10,000 PS సక్షన్ పవర్తో వస్తుంది. Y20లో జస్ట్ 6,500 మాత్రమే ఉంటుంది సక్షన్ పవర్. అంటే మనకి నియర్లీ 15% జంప్ అయితే ఉంది సక్షన్ పవర్లో. అంతేకాదు ట్యాంగిల్ ఫ్రీ బ్రష్తో వస్తుంది. 99.8% వరకు హెయిర్ పార్టికల్స్, రగ్స్, లింట్స్ని అబ్జర్వ్ చేయదు, స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. ఇంకా బిగ్గర్ డస్ట్బిన్ అండ్ వాటర్ ట్యాంక్ అయితే ఇందులో ఉంటాయి. అండ్ రన్ టైం కూడా అప్ టు 300 minutes అయితే ఉంటుంది ఇందులో. ఇన్ కేస్ మీ బడ్జెట్ కనుక నియర్లీ 23,000 వరకు ఉంటే ఎలాంటి డౌట్ లేకుండా ఇది క్లియర్గా బెస్ట్ చాయిస్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. అప్పుడే ఏదన్నా ఆఫర్ ఉంటే మీకైతే కనిపిస్తుంది. లోయెస్ట్ ప్రైస్ అయితే ప్రోడక్ట్ పేజ్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ది నర్వాల్ ఫ్రీ X+ 2-in-1 రోబోట్ వాక్యూమ్ క్లీనర్. ఎవరైతే సెల్ఫ్ ఎంప్టీయింగ్ వాక్యూమ్ క్లీనర్ కావాలి అనుకుంటారో 25,000లో వాళ్ళు మాత్రం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. పవర్ పరంగా ఇంతకుముందు మనం చెప్పుకున్న డిబోట్ N30 మోడలే బెటర్గా ఉంటుంది. అండ్ ఈ వాక్యూమ్ క్లీనర్ 7,800 సక్షన్ పవర్తో వస్తుంది. ఇది కూడా అంత తక్కువేం కాదు, బట్ ఏదైతే N30 ఉందో దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ మనకైతే తక్కువ అనిపిస్తుంది. అండ్ ఇది కూడా మనకి 0 ట్యాంగిల్ ఫ్రీ బ్రష్తో వస్తుంది. సో హెయిర్ అండ్ లింట్ ఇరిగిపోవడం అయితే ఏముండదు. ఓవరాల్గా మంచి వాక్యూమ్ క్లీనర్ అవుతుంది. బట్ సర్వీస్ అయితే ఈ బ్రాండ్ది ఎలా ఉందో చెక్ చేసుకోండి. సో నాకు కూడా దీని సర్వీస్కి సంబంధించి ఐడియా లేదు. ఇంతకుముందు చెప్పిన 2 ఎకోవాక్స్ అండ్ iLife అయితే పర్లేదు, బట్ ఈ నర్వాల్ సర్వీస్ అయితే చూసుకోండి. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఆటో ఎంప్టీయింగ్ ఫీచర్ కావాలనుకుంటే మాత్రమే దీని గురించి అయితే ఆలోచించండి 25,000 ప్రైస్లో. అండ్ నెక్స్ట్ ఇది iLife T20s Pro రోబోట్ వాక్యూమ్ క్లీనర్. సో ఎవరైతే ఈ నర్వాల్ బ్రాండ్ నుంచి వద్దు అనుకుంటారో వాళ్ళు iLife నుంచి ఈ వాక్యూమ్ క్లీనర్ని ఆటో ఎంప్టీయింగ్ ఫీచర్తో కావాలి అనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే నర్వాల్ కన్నా దీని యొక్క ప్రైస్ ఒక 5,000 అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ వాక్యూమ్ క్లీనర్ అప్ టు 10 weeks వరకు అయితే డస్ట్ని స్టోర్ చేసుకోగలదు. ఎలాగంటే ఛార్జింగ్ డాక్లో ఎక్స్ట్రాగా 3.5 లీటర్ డస్ట్ బ్యాగ్ అయితే ఉంటుంది దీంట్లో.
ఆటోమేటిక్గా సెల్ఫ్ డంప్ చేస్తుంది. మనం డాక్ను ఓపెన్ చేసి డస్ట్ను పాడేసుకుంటే సరిపోతుంది. మన వర్క్ని చాలా సింపుల్ చేస్తుంది ఇది. సో వీళ్ళు 10 వీక్స్ స్టోర్ చేసుకోగలదు అని చెప్పారని మనం 2 months అలాగే డస్ట్ని ఉంచలేం కదా. సో ఎవ్రీ వీక్లీ అయితే అవతల పడేసుకోండి, అప్పుడే మనకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఈ వ్యాక్యూమ్ క్లీనర్ మనకి 6500 PS సక్షన్ పవర్తో వస్తుంది. అప్ టు 4500 స్క్వేర్ ఫీట్ వరకు క్లీన్ చేయగలదు. ఓవరాల్గా బెటర్ క్లీనింగ్, సెల్ఫ్ ఎంప్టీయింగ్ అండ్ బెటర్ సర్వీస్ కావాలి అనుకుంటే సో అండర్ 30,000 ప్రైస్ రేంజ్లో ఈ వ్యాక్యూమ్ క్లీనర్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ప్రోడక్ట్ని ఇక్కడ ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, చెక్ చేయండి. సో ఇవి ప్రజెంట్ అండర్ 30,000 ప్రైస్ రేంజ్లో అందుబాటులో ఉన్న బెస్ట్ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్స్. మీ బ్రాండ్ ప్రిఫరెన్స్ని బట్టి, ఫీచర్స్ ప్రిఫరెన్స్ని బట్టి వీటిని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇంకొంచెం మా దగ్గర ఎక్కువ బడ్జెట్ ఉంది అనుకుంటే మీరు ఎకోవాక్స్ డీబోట్ N30 Pro ఓమ్ని ఉంటుంది, 50,000 వరకు ఉంటుంది. సో ఇది 60 degree వరకు హాట్ వాటర్తో ఫ్లోర్ని క్లీన్ చేస్తుంది. ప్రీమియం రోబోటిక్ క్లీనర్, క్లీనింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, మాపింగ్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇన్ కేస్ మీ బడ్జెట్ 50,000 వరకు ఉంటే దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడైతే ట్యాగ్ చేస్తాను. ఇవి ప్రజెంట్ మనం రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ కొనే ముందు కన్సిడర్ చేయాల్సిన ఇంపార్టెంట్ విషయాలు అండ్ ప్రజెంట్ అందుబాటులో ఉన్న బెస్ట్ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.